చేసినప్పుడు మనం 10 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా 10 పాయింట్స్ పెట్టుకుంటాం కదా. సో ఇది మన అది నేను రిస్క్ మేనేజ్మెంట్ చెప్తా. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసారు కదా, అక్కడ మీకు డిబిఎస్ ఎంత ఉంది? డిబిఎస్ 99.19. డిటిబి ఎంత ఉంది? 115.16. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 16 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నీ 16 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేస్తావు ఇక్కడ కింద. నువ్వు 99 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెడతావు. అంటే నీ స్టాప్ లాస్ చేయడం తెలుసా? ఇక్కడ ఉంది నీ స్టాప్ లాస్. ఇక్కడ తీసుకున్నావు, ఇది వచ్చి హిట్ అయితేనే నీకు వస్తుంది, లేకపోతే నీకు వెళ్ళిపోయేది. ఇప్పుడు దీన్ని ఎట్లా ట్రేడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎన్ని లాట్స్ తీసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు అడిగి ఇప్పుడు 15 పాయింట్లు ఉంది కదా, నెక్స్ట్ మినిమం నేనంటే ఆర్ఆర్ అంటారు దాన్ని, రిస్క్ టు రివార్డ్. ట్రేడింగ్ ని సక్సెస్ నింపేదే ఆర్ఆర్ మొత్తం. ఇక్కడ నీకు 30 పాయింట్స్ మినిమం రావాలి. ఇక్కడ మీకు ఎంత వచ్చింది? 115 కదా. 115 30 పాయింట్స్ యాడ్ చేయి. 115 ప్లస్ 30 అంటున్నారు. 30 పాయింట్స్ 145. ఇక్కడ హిట్ అయింది చూడు. ఇక్కడ నీ స్టాప్ లాస్ ఎంత? స్టాప్ లాస్ 15. దానికి డబల్ గా నువ్వు పాయింట్స్ తీసుకున్నావు. ఇది నేను చెప్తా క్లియర్ గా, ఆప్షన్స్ చెప్తా. సో ట్రేడ్ మేనేజ్మెంట్ ఆలోచించకూడదు ఇప్పుడే. ట్రేడ్ గురించి ప్యాటర్న్స్ చూడండి, అది నేను చెప్తా క్లియర్గా చెప్తా అది ఎట్లా చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ చేయకుండా చాలా మంది నష్టపోయారు. నాకు అది 3 సంవత్సరాలు పట్టింది అర్థం కావడానికి. అంటే ట్రేడ్ ఎట్లా చేయాలి, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, 1 లక్ష రూపాయలు అంటే ఎన్ని లాట్లు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. స్టాప్ లాస్ కొంతమంది పెట్టరు, చూసుకుంటూ కూర్చుంటారు, ఇట్లా ఎగిరిపోతుంది అంతా. జస్ట్ 1 మినిట్ నీకు వెళ్ళిపోతుంది డబ్బులన్నీ. 20 పాయింట్లు ఎగిరిపోతుంది. 20 అంటే నిఫ్టీలో 65 లాటు. 2 లాట్లు ట్రేడ్ చేసినావు అనుకో, నీకు 2600 లాస్ వస్తుంది. జస్ట్ ఇది ఒకటే బేరిస్లో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చేయట్లే. దీన్ని ఫిల్టర్గా ఏం చేస్తున్నాం చూడు. ఇప్పుడు ఇది పైకి పోతుందా లేదా అనేది ఎట్లా చెప్పినాం మనం తెలియదు. ఇది అసలు నువ్వు ఫాలో త్రూ తీసుకోవాలో తెలియదు అనుకో. మనం 10 ఫిల్టరేషన్ ఏం చెప్పినాము, ఒకటి మస్తు చెప్పినాము, లేదా డీ స్మార్ట్ వాడు ఆప్షన్స్లో. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది. బుల్లిష్ ఉందా బెరిష్ ఉందా? ఇది పెట్టకపోయేసరికి మీరు ఇక్కడ కూడా ట్రేడ్ చేస్తారు. ఇక్కడ ట్రేడ్ చేస్తారా మీరు? అసలు బెరిష్లో ఆప్షన్ తీసుకోరు కదా, తీసుకోరు. ఇక్కడ కూడా తీసుకోరు, ఇక్కడ తీసుకుంటారు మీరు. అర్థమైందా? పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ బ్యూటీ. ఇక్కడ ట్రేడ్ చేస్తారు మీరు, ఇక్కడ ఎక్కడ కూడా ట్రేడ్ తీసుకోవట్లే మీరు. అంటే ఇక్కడ ఈ స్మార్ట్ లో రైట్ సైడ్ లో సర్కిల్ రైట్ సైడ్ లో అక్కడ జీరోస్ వచ్చాయి కదా, ఇదా దాని పక్కన ఇదా రైట్ సైడ్, నెక్స్ట్ ఫాలో అప్ ఇదా రైట్ సైడ్ టోటల్ రైట్ సైడ్, దాని రైట్ సైడ్. ఇక్కడ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఓస్ వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మధ్యలో 3 ఉండే కదా. ఇక్కడ రైట్ థర్డ్ వన్ అక్కడ మాకు జీరోస్ వస్తున్నాయి కదా. ప్రైస్ వస్తుంది కదా. ఏమంటుందంటే లైవ్ లో ఎలా దాన్ని కన్సోలిడేట్ అంటే డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా? అప్పుడు డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ అప్ అవుతుంది కదా. ఆ టైంలో మనము ఎలా స్ట్రాటజీగా మూవ్ కావాలని. ఇప్పుడు ఈ క్లౌడ్ పైన ఉన్నంత వరకు నీకు అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా? అప్ ట్రెండ్. క్లౌడ్ ఇప్పుడు మూవ్ అయిన కొద్దీ అదే విధంగా అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. డైనమికల్ మూవ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ దాకా వస్తుంది క్లౌడ్. ఎక్కడ ఎగ్జిట్ అవుతారు మీరు? ఇక్కడ అవుతారు ఎగ్జిట్. ఇక్కడ కొంచెం ట్రాప్ ఇచ్చింది, మన ఇమీడియట్ వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చింది మీకు ఎగ్జిట్. అక్కడ వరకు మీరు క్లౌడ్లో ఉన్నంతసేపు ఉంటారు, కానీ అంతసేపు ఉండొద్దు. నేను పాయింట్స్ ద్వారా చెప్తాను. నేను ఆ పాయింట్స్ ద్వారా బట్టి రిస్క్ రివార్డ్ బట్టి మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అది నేను చెప్తా. ట్రేడ్ మేనేజ్మెంట్ చెప్తాను నేను ఎట్లా చేయాలి. సో ఇక్కడ తీసుకోవట్లే మీరు, ఇక్కడ తీసుకోవట్లే, ఇక్కడ తీసుకుంటారు.
సో నాయిస్ మీకు పోయింది, మీకు ఎంట్రీ దొరికింది. ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ దాకా వెయిట్ చేసారు. అంటే మీకు ఎంట్రీ ఎక్కడ దొరికింది తెలుసా? మీకు ఆల్మోస్ట్ 1527 మనం తీసుకోలే, 1540కి అయింది. ఇది మొన్నటిదే కదా, 24,000. 24,000 మొన్ననే. ఇక మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది 915 ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి మనం, టటల్ బ్రేక్అవుట్ తర్వాత ఫాలో త్రూ తర్వాత తీసుకున్నాము. ఇక్కడ ఏం తీసుకోవాలన్నా కూడా టటల్ బ్రేక్అవుట్ ఇక్కడ తీసుకోవాలి మీరు. అంటే దీని బై ప్రైస్ వచ్చేసి 137 కదా, 138 అంటే ఇక్కడ తీసుకుంటారు మీరు. ఈ కన్సల్టేషన్ అంతా మిమ్మల్ని ఆపింది అది టటల్ బ్రేక్అవుట్లో కూడా. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసినా మీకు 139 చూపిస్తుంది చూసారా, ఇక్కడ ఉంది. సో ప్రైజే ఎంటర్ కాలే, మీరు కిందికి ఎట్లా పోతుంది? రాజశేఖర్ అర్థమైందండి క్వశ్చన్ నేను చెప్పింది? ఇప్పుడు ఇది ఎట్లా ఉంచాలన్నావు కదా, అసలు నీకు ఎంట్రీ రాలే ఇక్కడ. ఇది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. దాని తర్వాత నువ్వేం చేసినావు? బై చేయాలంటే ఏంది, పక్కన కర్సర్ పెడతాం కదా, ఇక్కడ నేను కర్సర్ పెడితే ప్రైస్ ఎంత చూపిస్తుంది? డిటిపి 139. 139 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 139. సో ఇక్కడ ఎక్కడ నీకు ప్రైస్ ట్రిగ్గర్ కాలేదు. ఒకవేళ కింద పడ్డా కూడా నువ్వు అసలు ఎంట్రీ కాలే. ఇక్కడ నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ ఎక్కడ నీకు ఎంట్రీ దొరకలే, ఇక్కడ దొరికింది 139 దగ్గర. బట్ యాజ్ పర్ డీస్మార్ట్ ఇట్ ఇస్ బేరిష్, ఇట్ ఇస్ బుల్లిష్. డీస్మార్ట్ లో బుల్లిష్ గా ఉంది, నువ్వు బుల్లిష్ సెటప్ చేస్తున్నావు, కానీ ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఎంట్రీ ఈ టాటా బుల్లిష్ ఫాలో అప్ ద్వారా చేసుకోవాలి. అంటే ఈడ 139 ఇక్కడ ఉంది ప్రైస్. మరి తర్వాత నెక్స్ట్ ఫాలో మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయింది కదా, అప్పుడు ఎట్లా స్పాట్ లో ఎగ్జిట్ స్పాట్ లో ఎగ్జిట్ అవసరం లేదు. స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కదా, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినప్పుడు నీకు స్టాప్ లాస్ ఎంత వచ్చిందో ఇక్కడ నేను పెట్టిన స్టాప్ లాస్ 125 ఉంది. ఇక్కడ చూడండి డిబిఎస్ ఎంత ఉంది, 125 ఏడు ఉంది, 7 ఉంది. నీ స్టాప్ లాస్ హిట్ అయిందా? కాలేదు, పోయింది మళ్ళీ ప్రైస్, మళ్ళీ ఇంతవరకు పోయింది. అంటే ఇప్పుడు దానికి మీరు సెలెక్ట్ చేశారు కదా రైట్ సైడ్ లో, ఇది అంటే నా డౌట్ ఏంటంటే ఆఫ్టర్ 12 ఫాలో అప్ తర్వాత మళ్ళీ సెకండ్స్ లో, అంటే మనం పెట్టింది 1 మినిట్ కదన్న, 1 మినిట్ పెట్టాం కదన్న. అంటే 1 మినిట్ లో అది బుల్లిష్ అయిపోయి మళ్ళీ స్పాట్ లో బేరిష్ అవుతుంది. సో ఆ టైంలో మనం ప్యానిక్ అయిపోతుంది కదన్న, డబ్బులు. స్టాప్ లాస్ పెట్టేసాను సిస్టంలో. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తాడు, ఇక్కడ పెట్టినా నీకు ప్రైస్ ఎంత చూపిస్తుంది? డిబిఎస్ 122. స్టాప్ లాస్ హిట్ అయిందా? స్టాప్ లాస్ 122 హిట్ అయిందన్న. ఏడైతే ఇది హిట్ అయిందా? నీకు ఇక్కడ ఎంట్రీ దొరికింది, ఇది స్టాప్ ఇక్కడ వరకు వచ్చింది. స్టాప్ లాస్ సీడ్ ఉంది, హిట్ అయిందా? ఇది సాఫ్ట్వేర్ దీని మెకానిక్ చూసి క్యాలిక్యులేషన్ వేసినాడు డిబిఎస్. ఇక్కడ అందుకని ఇప్పుడు ఎంట్రీస్ గురించి మాట్లాడుకోరు, ప్రాక్టీస్ అని. అందుకని నేను సో నీకు లైవ్ లో ప్రాక్టీస్ చేసి వస్తుంది, కానీ ఇక్కడే తెలిసిపోయింది. ఇక్కడ వచ్చింది మీకు, ఇక్కడ ఎంట్రీ దొరికింది, ఇమ్మీడియట్ ప్రైస్ వచ్చేసింది. భయం ఏముంది? 122 స్టాప్ లాస్ ఉంది కదా, 122 స్టాప్ లాస్ పెట్టేసినాను ఆల్రెడీ. 122 స్టాప్ లాస్ మనం ఎట్లా సెలెక్ట్ చేసినాం ఇక్కడ? డిబిఎస్ ఉంది కదా, ఇక్కడ డిబిఎస్ ఉంది కదా, ఇక్కడ పక్కన డిబిఎస్ కనిపిస్తుందా పైన? అవునన్నా, అవును. అది ఎంత ఉంది? 122. అదే స్టాప్ లాస్. అది మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారన్న? అక్కడ కర్సర్ మూవ్ చేసారు. ఎంట్రీ పక్కనే ఇదే కదా, నాకు డబుల్ టాప్ బై అంటే ఇక్కడ 137 అని ఎట్లా చెప్పిన నేను? దీన్ని బట్టే చెప్పిన, ఇది